హాయ్ వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు హీరో సుహాస్ గారు, అలాగే సంకీర్తన హీరోయిన్. మనం జనక అయితే గనక అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. చాలా డిఫరెంట్గా ఉంది టైటిల్ అయితే. ట్రైలర్ చూస్తే కనుక మన అందరి జీవితాల్లో, అంటే మ్యారీడ్ కపుల్ జీవితాల్లో ఒక్కసారైనా ఫీల్ అయ్యే కొన్ని అంశాలు అయితే ఇందులో కనిపిస్తున్నాయి. ఇంకొంచెం డీటెయిల్గా వారితో మాట్లాడదాం. హాయ్ సుహాస్ గారు. హాయ్ సంకీర్తన. హౌ ఆర్ యూ బోత్? సో మీరు స్క్రీన్ మీద కంటే బయట డిఫరెంట్గా ఉన్నారు ఇంకా కదా, చాలా డిఫరెన్స్ ఉంది. బయట ఇంకా బాగున్నారు. ఓకే, నాకు అలా అనిపించింది. యా, సుహాస్ గారు, ఇది ఏంటో సడన్గా వచ్చిన ఫీలింగ్ కలుగుతుందండి మూవీ. విక్కీలో కూడా ఇంకా అప్డేట్ చేయలేదు, కానీ ఈ జనక అయితే గనక అంటూ డిఫరెంట్గా చెప్తున్నారు. అదే టైటిల్ పలకడం కూడా చాలా డిఫరెంట్గా ఉంది ట్రైలర్లో, టీజర్లో. ఏంటి అసలు ఇది కాన్సెప్ట్, ఆ టైటిల్? జనక అయితే కనుక అంటే అదే అండి, తండ్రి అయితే కనుక పిల్లలు పెంచడం ఎంత కష్టం దాని మీద ఒక చిన్న కోర్ట్ రూమ్ డ్రామా. సో కోర్టులో ఎక్కువ ఉంటుందా? అంటే చూసినంత వరకు నేను ఫ్యామిలీ డ్రామా ఎక్కువ అనుకున్నాను. కోర్టుకి వెళ్ళింది కానీ కోర్ట్ రూమ్ డ్రామా చాలా హిలేరియస్ ఉంటుంది, గట్టి గట్టి నవ్వుకుంటారు. అంటే చాలా పెద్ద ఆర్టిస్టులు కూడా ఉన్నారు ఇందులో. అవును, మురళీ శర్మ గారు, రాజేష్ గారు, వెన్నెల కిషోర్ అన్న, ప్రభాస్ సింగ్ అన్న, చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి. నవ్వుతూనే ఉంటారు. ఓకే, కామెడీ కాన్సెప్టే మెయినా? సీరియస్ సబ్జెక్టే ఫన్ వేలో చెప్పాము. అండ్ సీరియస్గా కూడా ఉంటుంది కొంచెం, బట్ ఎక్కువ నవ్వుతారు. ఓకే, సో ఎలా స్టార్ట్ అయింది అసలు ప్రాజెక్ట్? అదే ప్రొడ్యూసర్ హర్షిత్ అన్న నాకు ఫోన్ చేశారు, ఇట్లా కథ ఉంది అని. ఆ డైరెక్టర్ సందీప్ గారు అని, సలార్ సినిమాకి రైటర్ ఆయన చెప్పారు. నరేషన్ అప్పుడే గట్టి గట్టి నవ్వుకున్నాను నేను. సో తొందరగా స్టార్ట్ చేయాలి అని ఇంకా చేసి సినిమా అంతా ఫుల్ ఎంజాయ్ చేసాం. నవ్వుకుని ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. దిల్ రాజు సార్ ప్రొడక్షన్లో చేయటం, అంత పెద్ద ఆర్టిస్టులతో చేయటం, టీజర్ ప్రభాస్ సార్ రిలీజ్ చేయటం, ఆయనకి అసలు మా టీం అందరం చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ప్రభాస్ సార్కి. సందీప్ రెడ్డి వంగ ఈ మధ్య ఫేమస్ అయితే, ఇప్పుడు సందీప్ రెడ్డి బండ్ల తెలుసు, అదే బండ్ల అయినా ఈ సినిమాతో అయినా ఫేమస్ అవుతారు బాగా. ఓకే, ఈయన పేరు మారుమోగాలి మాట. మోగుద్ది ఖచ్చితంగా. ఓకే, ఫెంటాస్టిక్ రైటర్ ఆయన, చాలా బాగా రాస్తారు. ఓకే, సో సంకీర్తన మీ లాంగ్వేజ్లో అయితే సంకీర్తన కదా, ఏది అలవాటైంది? ఏ పేరు ఎక్కువగా అలవాటైంది? సంకీర్తన. ఓకే, కానీ ఇక్కడ సంకీర్తన అలవాటు చేసుకోవాలి. ఓకే ఓకే, మాకు అలా పలకడానికి కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. కష్టం కాదు, అలవాట్లో రావట్లేదు అంతే. యా, సో జనక అయితే గనక మీరు హీరోయిన్ రోల్, అది ఎలా అనిపించింది మీ రోల్? అంటే ఫస్ట్ ఒక 2 మూవీస్ అలా చేశారు, బిగినింగే కదా, అప్పుడే వైఫ్ క్యారెక్టర్ అంటే ఎలా అనిపించింది? అలా అనిపించింది లైక్ డైరెక్టర్ told me about the story and everything. No, ఒక ఆడిషన్ జరిగింది, తర్వాత నేను సెలెక్ట్ అయ్యాను. అండ్ ఫస్ట్ వెన్ ఐ మెట్ హిమ్, he told about the character. This is the character, వైఫ్ లాగా ఒక క్యారెక్టర్. ఇఫ్ యూఆర్ ఓకే విత్ ఇట్, డూ ఇట్ అంటే ఐఎమ్ ఓకే విత్ ఇట్, బికాస్ స్టోరీ చాలా బాగుంది, క్యారెక్టర్ చాలా బాగుంది, అందరికీ కనెక్ట్ అవుతున్న క్యారెక్టర్, అందరూ క్యారెక్టర్ ది ఆడియన్స్ క్యాన్ కనెక్ట్ వెల్. సో యా, ఐ థాట్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, తనది కూడా ఫుల్ లెంత్ ఉండేటట్లుంది కదా? ఫుల్ లెంత్, అందరం ఫ్యామిలీ అందరం ఫుల్ లెంత్. సో నాకేమనిపించింది అంటే, కొంచెం అక్కడక్కడ ఏమన్నా కొంచెం ఫ్యామిలీస్ చూసేటప్పుడు షై అనిపిస్తుందా అని? అనిపించదండి. దిల్ రాజు గారు అలాంటి సినిమా షై, ప్రాపర్ ఫ్యామిలీ సినిమానే ప్రొడ్యూస్ చేస్తారు కదా ఆయన. సో ఆయన రిలీజ్ చేస్తున్నారంటే ఇంకా అర్థం చేసుకోండి, ఏ షై ఇబ్బందులు ఏమీ ఉండవు. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఓకే, ప్రాపర్ ఫ్యామిలీ సినిమా. సో మీరు ట్రైలర్లో, టీజర్లోనే చెప్తున్నది, నేను నా భార్యను ఒక రిచ్ హాస్పిటల్లో చూపించాలి, బెస్ట్ రిచ్ కాదు, బెస్ట్ పిల్లల్ని బెస్ట్ స్కూల్స్లో చదివించాలి. అందరికీ అలా ఉంటుంది, కాకపోతే వాస్తవంగా అయితే అందరికీ అన్నీ జరగవు. కొంచెం స్టేటస్ బాగున్నా కూడా అడ్జస్ట్ అయ్యి కొన్నిసార్లు కొన్ని రీజన్స్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం అలాగా. సో అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతాం అనేది కాన్సెప్ట్ కదా. ఎందుకు ఈ హీరో అంత అక్కడే ఉంటారు అలా? ఇప్పుడున్న సిచ్యువేషన్కి అలా రియాక్ట్ అవుతాడండి. ఇప్పుడు ప్రెసెంట్ పిల్లలు పెరిగేది, మనం చదువుకున్నప్పుడు అంత లేదు.
మొత్తం స్టడీస్ అంతా చదివి వచ్చేసినా కూడా బీటెక్ అంత లేదు. దాకా చదివిన దానికి ఇప్పుడు వాళ్ళకి ఎల్కేజీ దానికే అవుతుంది. అవును కరెక్ట్. సో దాని మీద ఇప్పుడు కరెంట్ సినారియోలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది కొంచెం స్ట్రాంగ్గా ఫన్ వేలో చెప్పి దీని నుంచి ఏదైనా మెసేజ్ వచ్చి కొంచెం ఏమైనా మార్పు వస్తుందంటారా? ఎందుకంటే మార్పు ఎంతో అంటే మందికి ప్రాబ్లం ఉంది ఇది release- నిజంగా. ఎంజాయ్ చేస్తారండి. అంటే ప్రజెంట్ అందరు కనెక్ట్ అవుతారు, అందరు కనెక్ట్ అయ్యి మంచిగా నవ్వుకుంటారు, ఏం జరుగుతుందని తెలుసుకుంటారు. తెలుసు అందరికీ, బట్ ఇంకా అవును కదా నిజం కదా మనం పట్టించుకోవట్లేదు ఏంటి అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే. సో మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏమున్నాయి ఇందులో? అదే వైఫ్ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యాను, రియల్ లైఫ్లో కూడా అంతే ఉంటుంది. సో సినిమాలో అలా కనెక్ట్. మీరు మ్యారీడా? సారీ, ఇది నాకు తెలియదు, నాకు ముందు నుంచే కాబట్టి. ఓకే. ఇంకా కిడ్స్ లేరు? బాబు బాబున్నారా? సారీ, అసలు ఈ ఇన్ఫర్మేషన్ మాకు లేదేంటంటే హీరో అని నేను కూడా తెలుసుకుని ఉండను ఇన్ని రోజులు. ఓకే. అది అయితే కొద్దిగా కనెక్ట్ అయ్యారా మీరు ఈ విషయాలన్నీ? చాలా కనెక్ట్ అయ్యాను. అందుకే పండించారు. ఓకే. చాలా కనెక్ట్ అయ్యాను. సో సుహాస్ మాకు అందరికీ తెలుసు, ఏదో ఇంట్లో మనిషి, పక్కింటి మనిషి లాగా, బాయ్ నెక్స్ట్ డోర్ లాగా అన్ని క్యారెక్టర్లు చేస్తూ ఉన్నారు. ఆయనతో యాక్టింగ్ లేకపోతే ఆ స్క్రీన్ షేరింగ్, షూటింగ్ టైంలో ఇదంతా ఎలా అనిపించింది మీకు? వెరీ క్యాజువల్గా? వెరీ క్యాజువల్. ఫస్ట్ యాక్చువల్లీ ఐ థాట్ హీస్ వెరీ యాటిట్యూడ్. అంటే నాకు తెలియదు కదా, లైక్ చూసాను చూడండి ఏ ఇమేజ్ ఇచ్చారో. యాటిట్యూడ్ కాదు, కలవక ముందు అనుకుంది, తర్వాత ఐఎమ్ వెరీ ఇంట్రోవర్ట్ క్యారెక్టర్. సో మీరా? ఆయన ఒక ఇంట్రోవర్ట్ లాగే ఉంటారు. ఇద్దరం ఇంట్రోవర్ట్స్, సెట్లు ఇద్దరు కూర్చుంటాం. ఓకే. సో బట్ హీస్ వెరీ సపోర్టివ్ అండి, సో హంబుల్, కామ్ అండ్ పర్సన్. టు బి వర్కింగ్ విత్ హిమ్ ఐ ఫీల్ సో హ్యాపీ అండి. తెలుగు ఎంత నేర్చుకున్నారు? మేనేజ్ విత్ ఇంగ్లీష్ అండ్ కొంచెం మాక్సిమం అర్థమైతే అయిపోతుంది కాబట్టి. చాలా. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే, ఇది బలగం, హర్షిత్ రెడ్డి, హర్షిత వీళ్ళ నుంచి వచ్చిన అది చిన్న సినిమా అయినా ఎంత పెద్ద హిట్ అయిపోయింది. ఆ స్టోరీ అలాంటిది, బలం అలా ఉంది. సో కంపేర్ చేసుకుంటే మీకు ఇందులో ఆ బలం ఎలా అనిపించింది? బలగంలోని బలం ఇందులో ఎంతవరకు వచ్చింది అనిపించింది? బలం నాకు ఆబ్వియస్గా ప్రొడ్యూసర్ దిల్రాజ్ సార్ ఫుల్ సపోర్ట్, అండ్ హర్షిత్ అన్న కూడా చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటారు. ఇప్పటికీ రిలీజ్కి దగ్గర ఉంది, బట్ మేము ఏం టెన్షన్స్ లేకుండా హ్యాపీగా జోకులు వేసుకుంటాం. సినిమాలో కొన్ని జోకులు మాట్లాడుకుని నవ్వుకుని ఇది భలే పేలిద్ది, అది భలే పేలిద్ది అని ఏ టెన్షన్ లేకుండా ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే. అంటే ఫస్ట్ టైం నేను అడిగాను కూడా, ధైర్యం చేసి అడగడానికి కూడా వాళ్ళంత ఫ్రెండ్లీగా నాకు సపోర్టివ్గా ఉండటమే. ఏం అడిగానంటే, ఇట్లా సినిమా చూసిన తర్వాత ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ నేను తీసుకుంటానని అడిగాను. వాళ్ళు అంతే సపోర్టివ్గా ఇచ్చారు. నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను ఓవర్సీస్. ఓహో, ఒక మెట్టు ఎదిగారు. ఎప్పుడు అంత ఇలాంటి థాట్ ఉందండి, ముందు నుంచే ఉంది. సో ప్రొడక్షన్లో ఆల్రెడీ చేస్తున్నాను. సో ఈ సినిమా ఇంకో ఓవర్సీస్ అడుగుదామని ఎప్పటి నుంచో ఉండేది. సో ధైర్యం చేసి ఫస్ట్ దిల్రాజ్ సార్ వాళ్ళని అడిగాను, ఇచ్చారు. సో ఓవర్సీస్ నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఓకే. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ సినిమా. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్. అయితే మీకు ఒక కాంపిటీషన్ లేదంట్లో లేని ఒక హీరోలాగా ఉంటారు మీరు, స్టాండ్ అలోన్ మీరు. అంటే అందరూ ఏదో వేరే వేరే సినిమాలు హీరోయిక్ ఇవి ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, మీరు మాత్రం స్టోరీస్ వీటి మీద దృష్టి పెట్టుకుంటూ వెళ్తున్నారు. నేను అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చూశాను, ప్రసన్నవదనం కూడా చూశాను, ఒక శ్రీరంగనీతులు మిస్ అయినట్లున్నాను అంతే. అందులో నేను అంటే ఫుల్ హీరో కాదు కదా, అందుకే చూడలేదు నేను. మామూలు మీరు ఫుల్ ఉంటే ఎలాగో స్టోరీ అది బాగానే ఉంటుందని నాకు ఒక నమ్మకం ఉంటుంది. సో అందువల్ల మ్యాక్సిమం నాకు తెలిసి మీరు హీరోగా రిలీజ్ అయిన అన్ని సినిమాలు నేనైతే చూసేస్తాను. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్నవదనం అండ్ ఇప్పుడు జానకి. ఇంకా 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఉప్పు కప్పురంలోని కీర్తి సురేష్ గారితో ఒకటి చేశాను, అమెజాన్ ప్రైమ్. ఆనందరావు అడ్వెంచర్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ కాలేదు, చాలా రోజుల నుంచి చూస్తున్నాను. దానికి చాలా ప్రీ ప్రొడక్షన్ పని చాలా కొంచెం. ఏంటి అంత పెద్ద ప్రాజెక్ట్ అది?
ఇంతకు ముందు కూడా మాట్లాడాం, బట్ అవును. నేనేదో సంథింగ్ మిస్ అయ్యాను. అవును. ఓకే. దానికి వర్క్స్ చాలా ఉన్నాయి. ఓహో. సో ప్రాపర్ ప్లానింగ్ ప్రీ ప్రొడక్షన్ లేకుండా సినిమాకి వెళ్ళాము. ఓకే. ఏం బిగ్ బడ్జెటా? కొంచెం కొంచెం అంటే ఇప్పుడు వరకు తీసిన వాటిల్లో పెద్ద బడ్జెట్ అది మీది? ఇప్పుడు దాకా తీసిన దాంట్లో ఇది పెద్ద బడ్జెట్ దిల్ రాజు గారు సార్ది. నెక్స్ట్ కూడా ఇంకా దీనికి తగ్గట్టే వెళ్తుంది. ఓకే. కీర్తి సురేష్ గారితో ఎలా ఇది ఎలా అంటే నేను చేయకూడదని చేయకూడదని అలా కాదు, ఆవిడ అంటే పెద్ద హీరోలతో చేస్తున్నారు, అలా ఉంటది కదా ఆవిడ కూడా స్టోరీ దీంట్లో. స్టోరీ బాగుంటే చేస్తారు దానికి ఆవిడ ఓకే. ప్రూవ్ చేశారు. సో నేను ఫుల్ హ్యాపీ వర్క్ చేయటం. చాలా మంచి ఆవిడ, సూపర్ యాక్టర్, ఫుల్ సపోర్టివ్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆ షూట్ అయిపోయింది, ఓకే. నెక్స్ట్ ఇయర్ రిలీజ్. ఓహోహో. ఓకే. సో అంటే నేను ఇప్పటివరకు చూసిన వాళ్ళలో కొంచెం కొత్త హీరోయిన్ కనిపించారు అంతే కదా, అందరూ కొత్తగానే కనిపించారు. అందుకే కీర్తి సురేష్ అనగానే సడన్ నేను షాక్ అయినా. నేను షాక్ అయినా స్టార్టింగ్, తర్వాత అలవాటు అయిపోయింది. ఓకే. ఓకే. ఆవిడ సరదాగానే ఉంటారు కదా సెట్స్ లో? చాలా సరదా, చాలా మంచి ఆవిడ, ఫన్ ఉంటుంది. చాలా అంటే చాలా మంచి ఆవిడ. ఓకే. మరి ఇప్పుడు నేను ఇందాక అన్నట్లుగా మీకు కాంపిటీషన్ లేని టైప్లో మీరు వెళ్తున్నారు అంటే మీ సినిమాలు మీ స్టోరీలు మీరు ఒక పద్ధతిగా అలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు గ్రోత్ అలా ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్తూ ఉండాలి, ప్రేక్షకుల్లో ఆదరణ పొందాలి అని చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడు థియేటర్స్లో సినిమాస్ రిలీజ్ అయ్యేటప్పుడు కొన్నిటికి ఆదరణ ఉండొచ్చు, కొన్నిటికి లేకపోవచ్చు, థియేటర్ రావచ్చు రాకపోవచ్చు. ఓటీటీలో అయితే చూసేస్తారనే గ్యారంటీ అయితే బాగా ఉంది. ఏ కాన్ఫిడెన్స్ ఉంది మీకు ఈ సినిమా మీద? అదే అండి, ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే థియేటర్స్కి వస్తారని డిస్ట్రిబ్యూట్ అంత పెద్ద స్టెప్ నేను తీసుకోను కదా. నా అలాంటి ఇప్పుడు అప్కమింగ్ ఒక యాక్టర్ వచ్చి డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాడు అంటే ఆ సినిమాలో ఎంత ఉంటే నేను అంత స్టెప్ వేస్తాను, అంత డేరింగ్ స్టెప్ వేస్తాను, అంతే చెప్పగలను. సినిమా చూసిన తర్వాత సౌండ్ అది గట్టిగా కనపడుతుంది. ఓకే. సో ఈ ప్రొడక్షన్లో చేయడం మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే దిల్ రాజు గారు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన. యాజ్ అ బిగినర్ ఫర్ మీ ఇట్స్ అండ్ బిగ్ ఆపర్చునిటీ అండి వర్క్ చేయడం. లైక్ వన్ టు బిగ్గెస్ట్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ హర్షిత్ గారు, హన్షిత గారు, దిల్ రాజు గారు ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. సో హ్యాపీ. ఓకే. బేసికలీ మీరు తమిళే అన్నా మలయాళీ? మలయాళీ. ఓకే. నాకు కేరళతో మంచి అనుబంధం ఉంది. అవును. ఓకే. కానీ మాట్లాడడం రాదు. కొద్దిగా ఏదో అర్థమవుతుంటుంది అంటే ఎక్కువ సినిమాలు చూస్తుంటాను, ఫ్రెండ్స్ ఉన్నారు అలా. నాకెందుకో కేరళ అంటే అదొక ఇష్టం అంతే, అక్కడ సెటిల్ అయిపోవాలన్నట్లు. అంత లేదులే అంత ఫీలింగ్ అలే. సో మీకు మలయాళం సినిమాలన్నీ కూడా మాకు ఇక్కడ ఫీలింగ్ చాలా న్యాచురల్గా ఉంటాయి, అలా కమర్షియాలిటీ తక్కువ ఉంటుంది అని. కానీ టాలీవుడ్ విషయానికి వస్తే కమర్షియల్ మూవీస్ ఎక్కువ అనేది మీ దగ్గర టాక్ కదా. సో మరి ఇక్కడ సినిమాలకి రావడానికి రీజన్ ఏంటి? రీజన్స్ ఏం లేదండి. సడన్లీ మై ఫస్ట్ మూవీయే ఇట్స్ తెలుగు మూవీ. From the energy, the love which I got from the first movie, I thought of being staying here only because I love Telugu film industry, movies and everything. I love them. Yeah. So పుష్ప చూసారా మీరు? చూసాను. అందరూ చూసారు, అందుకే అడిగాను. మామూలుగా కేరళ నుంచి ఎవరిని అడిగినా మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే అల్లు అర్జున్ అంటారు, అందుకే అడిగాను. మీకు కూడానా? అల్లు అర్జున్. మామూలుగా మీ ఫేవరెట్ ఎవరో చెప్పండి. మలయాళంలో అల్లు అర్జున్, వి కాల్ హిమ్ as. ఓకే. ఫేవరెట్ హీరో చాలా ఉన్నాయి, బట్ నాని గారు నాకు చాలా ఇష్టం. ఓహో. అండ్ ఇప్పుడు సుహాస్ ఆల్సో బికమ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్. పక్కన ఉన్నారు అలా మ్యాండేటరీగా చెప్పినట్లు. ఓకేలేండి. అయితే డాన్స్ ఎవరిది ఇష్టం మీకు? డాన్స్ చేశారు ఈ సినిమాలో? ఓకే. కొంచెమా? అంబాజీపేటలో కొద్దిగా ఎక్కువ అవకాశం వచ్చింది కదా మీకు, ఆ పాట అయితే గుమ్మ కొంచెమేనా? ఇంకొంచెం ఇచ్చారు. ఓకే. మీకు పూర్తిగా డాన్స్ అవకాశం రావట్లేదు? చేశారా? ఓకే. సో ఈ సినిమా అండి జనక అయితే గనక ప్రమోషన్స్ అనుకున్న స్థాయిలో అవుతున్నాయా? జస్ట్ నిన్న ఒక 2 days నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మన ఈ ట్రెండ్కి తగ్గట్టుగా అంటే రీల్స్, షార్ట్స్, లేకపోతే ఇలా సోషల్ మీడియా
ట్రెండ్కి తగ్గట్టుగా అట్లాంటి ఏవైనా రిలీజ్ చేసే ప్లాన్స్ ఉన్నాయా? చేశారండి, రీల్స్ చేసాం, ఇద్దరం చేసాం రీల్స్ ఇన్ఫ్లుయెన్సర్స్తో. అండ్ ఇప్పుడేమో ఇంకా ఇంటర్వ్యూ జరుగుతున్నాయి నిన్నటి నుంచి, అండ్ ఇంకా ఉన్నాయి ప్లాన్స్ స్టార్ట్ అయింది. ఓకే. సో ఓవరాల్గా స్టోరీ నచ్చుతుంది ప్రేక్షకులకి అంటారు. ఇంకా మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి? మొత్తం హ్యూమర్, అందరూ కనెక్ట్ అవుతారండి, గట్టిగా నవ్వుకుంటారు ప్రశాంతంగా ఫ్యామిలీతో. చాలా అంటే చాలా బాగా నవ్వి 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 థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఓకే. ఇంకా ఇప్పటి వరకు మరి హీరోగా ఒక 6 మూవీస్ అయ్యాయా? కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, మధ్యలో ఫ్యామిలీ డ్రామా అని ఇంకోటి ఉంది, అది అలా అంబాజీపేట, ప్రసన్నవదనం, 6th. ఇది 6th రిలీజ్ అయింది. ఓకే. నేను ఇందాక ఒక మాట అడుగుతూ అక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళా. ఒక గ్రోత్ చూడాలి అనుకుంటాం కదా, అలా ఆ గ్రోత్ వచ్చింది అనుకుంటున్నారా? ఎక్కడైనా అప్స్ అండ్ డౌన్స్లో ఉందా కెరియర్? అప్స్ అండ్ డౌన్స్లో అయితే ఏం లేదండి. సినిమాకి డెఫినెట్గా వస్తుంది. అండ్ గ్రోత్ అయితే క్లియర్గా, వెరీ క్లియర్. ఓకే. అంటే అప్పుడే మీరు డిస్ట్రిబ్యూషన్ వీటిల్లో చేతులు పెట్టారు, పర్లేదా? పర్లేదండి, చెయ్యొచ్చు అంటారా? ఓకే. సినిమా మీద కాన్ఫిడెన్స్ చూపిస్తుంది కదా తీసుకుంటుందంటే. రైట్. ఓకే. సో ఓవరాల్గా ఆల్ ది బెస్ట్ అండి. మరి జనక అయితే గనక మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ మీకు యాజ్ ఎ బిగినర్ అంటే ఆఫ్ కోర్స్ తీసినా కూడా ఇది మేము కన్సిడర్ చేస్తున్నాం ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక ఎంట్రీ లాగా. రైట్. థ్యాంక్ యూ సో మచ్.